నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గల 175 స్థానాల్లో 175 స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలను ముఖ్యమంత్రి జగన్ ఇతర మంత్రులు నేతలు కొంతకాలంగా మాటల్లో బలంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే చేతలలో ఆ పట్టుదల వ్యక్తం కావడం లేదా? వైనాట్ 175 ఏపీ రాజకీయాలలో ఇటీవల కాలంలో ఇదొక ఊతపదంగా మారిపోయింది. తాము నొక్కే బటన్ వల్ల రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు తమకే దక్కుతాయని చెప్పడానికి ముఖ్యమంత్రి ఎంచుకున్న పంచ్ లైన్ ఇది. వైనాట్ 175 అనేది. అయితే రాష్ట్రంలో చేసినట్టుగా చెప్పుకుంటున్న 1,00,000 సర్వేలలో ఏ ఒక్కటి కూడా వైసీపీకి 175కి 175 చెప్పడం లేదు. వైసీపీకి అనుకూలమని జనం అనుకునే సర్వేలలో కూడా జగన్ అధికారంలోకి వస్తారు, కానీ సీట్లు బాగా తగ్గుతాయని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ సర్వేను జనం మీదికి వదిలారు. అందులో జగన్కు 122 స్థానాలొస్తాయని, జనసేన టీడీపీకి ఓ 45 స్థానాలొస్తాయని సూత్రీకరించారు. అంటే వైసీపీకి 175కి 175 రావు అని చెప్పినట్టేగా. సీట్లే కాకుండా ఓట్ల శాతం కూడా చెప్పేస్తున్నారు. వైసీపీకి 49.14% ఓట్లు వస్తాయని, టీడీపీ జనసేనకు 44.34% ఓట్లు వస్తాయని ఈ తాజా సర్వే తేల్చింది. అయినా వైసీపీకి 175కి 175 వస్తాయని చెప్పే ధైర్యం చేయలేకపోయినట్టు కనపడుతోంది. 122తో సరిపెట్టారు. ఇదే ఓట్ల శాతంతో కిందటిసారి 151 సీట్లు వైసీపీకి వచ్చిపడ్డాయి. 2019 ఎన్నికల్లో కూడా జగన్ పార్టీకి సుమారు 49.5% ఓట్లొచ్చాయి. అంటే 5 ఏళ్ల పాలన తర్వాత కూడా వైసీపీకి 1% ఓటింగ్ కూడా తగ్గలేదని ఈ సర్వే తేల్చింది. ఇక జగన్ సోదరి షర్మిల నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్కు 2019లో వచ్చినన్ని ఓట్లు కూడా రావని, 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో డిపాజిట్ వచ్చే ప్రశ్నే లేదని ఈ సర్వేలో రాశారు. అంటే 2019లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నదని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే కాంగ్రెస్కొచ్చిన ఓట్లలో సగం కూడా రావని తేల్చి చెప్పారు. ఇలాంటి ఉత్తుత్తి సర్వేలు కుప్పలు తెప్పలుగా యూట్యూబ్ వీక్షకులను ముంచెత్తుతున్నాయి. ఎవరు ఎందుకు ఈ సర్వేలు చేస్తున్నారు? యూట్యూబ్లో రోజుకో సర్వే వండి వడ్డిస్తున్న సర్వే సంస్థల ప్రధాన వ్యాపకం సర్వేలు చేయడం కాదు. వాటికంత ప్రొఫెషనలిజం ఉండదని అంటున్నారు. అయినా సరే ఓట్ల శాతంతో సహా ఏ పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తుందో ఈ సర్వే ఫలితాలు చెప్పేస్తాయి. కొసమెరుపు ఏమిటంటే ఏ పార్టీకి కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఏ నియోజకవర్గంలో ప్రత్యర్థులెవరో తెలియదు. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. కానీ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లో ఈ సర్వేలు చెప్పేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఏ సర్వే ఎందుకు సర్వే అంటూ హడావిడి చేస్తుందో? అందుకే అన్నారు సర్వే జనం సుఖీ భవ అని.